హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ దగ్గర ఉక్స్ పట్టి దగ్గర వచ్చేసి ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా కాకున్నట్టు సమానంగా వచ్చేటట్టు ఎలా మనం చూసుకోవాలి, ఎక్కడెక్కడ చెక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా క్రాస్ పట్టి సమానంగా ఉండాలి. అలాగే ఇక్కడ లెంత్ కూడా మనకి ఒకే హైట్లోనే ఉండాలి. ఇక్కడ ఉక్స్ పట్టి మీకు పెద్దగా వచ్చినా లేదంటే కాజా పట్టి పెద్దగా వచ్చినా కూడా మనకి ఉక్సులు వేసుకున్నప్పుడు ఈ ఉక్సుల పట్టి ఇలా ఫోల్డింగ్ వేసి ఉక్సులు వేసుకున్నప్పుడు ఇక్కడ మనకి రింకల్స్ లాగా వచ్చేస్తుందండి. అలా చూడండి, ఈ విధంగా ముడతల్లాగా వచ్చేస్తుంది. అలా చేసుకుని మనం డైరెక్ట్గా స్టిచ్ చేసుకుంటే, అలా కాకుండా మనం నెక్ని అంటే ఎటువైపు మనకి ఎక్కువగా ఉందో క్లాత్ అటువైపు మనం పై వైపు నెక్ దగ్గర ఏమైనా క్లాత్ని కట్ చేస్తే ఒకవైపు మాత్రమే భుజాలు జారే ప్రాబ్లం అయితే వచ్చేస్తుంది. చూడండి, ఇలా కరెక్ట్గా పెట్టుకుంటూ మనం ఈ నెక్ దగ్గర క్లాత్ని ఏమైనా కట్ చేసేస్తే నెక్ దగ్గర వచ్చేసి మనకి షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. మనకి అలా ఎక్స్ట్రాగా వచ్చినప్పుడు ముందుగా మనం ఇక్కడ నెక్ని ఇలా పెట్టి చెక్ చేసుకోవాలి. ఓకేనా, ఒకటి ఎక్కువ తక్కువగా ఏమైనా ఉందా అని ఇలా రెండు కూడా క్లాత్ని సమానంగా పెట్టుకుంటూ నెక్ని చెక్ చేసుకోవాలి. ఫస్ట్ వన్. ఓకేనా, అలా మనం చెక్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ వచ్చేసి నేను 3 డాట్స్ అయితే పెట్టుకున్నాను. ఇటువైపు వచ్చేసి 3 డాట్స్ నేను ఆల్రెడీ స్టిచ్ చేశాను. ఇది మనకి కాజా పట్టి వైపు వస్తుంది. ఓకేనా, ఇంకొక వైపు నేను ఇంకా డాట్ని స్టిచ్ చేసుకోలేదు. ఇప్పుడు నేను స్టిచ్ చేసుకున్నది వచ్చేసి కాజా పట్టి వైపు. ఎప్పుడైనా సరే నేను బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు ముందుగా కాజా పట్టి వైపు వచ్చేసి స్టిచ్చింగ్ అయితే చేసేస్తానండి. 3 డాట్లు కూడా ఈ ఉక్సుల పట్టి వైపు వచ్చేసి చూడండి, ఇలా పెట్టి చూసుకోవాలి. ముందుగా క్రాస్ పట్టి మనకి కరెక్ట్గా స్టిచ్చింగ్ వచ్చిందని చూసుకోవాలి. ఎటువైపు అయినా హెచ్చు తగ్గులు వచ్చింది అనుకోండి, చూడండి, ఈ క్రాస్ పట్టి లోపల మనం స్టిచ్చింగ్ చేస్తుంటాం కదా, 1/2 ఇంచి పావు ఇంచి ఖర్చు పెట్టి అక్కడ మరి కొంచెం ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ కొంచెం క్రాస్గా మనం స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఈ 2 క్రాస్ పట్టి కూడా సమానంగా ఉంటుంది. ఓకేనా, ముందుగా మనం ఇది చెక్ చేసుకోవాలి. ఇక్కడ పర్ఫెక్ట్గా సెట్ అయితేనే మనకి ముందు కూడా మనకి ఇలా పైకి ఎక్కువగా తక్కువగా రాకున్నట్టు ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఒకవేళ ఎక్స్ట్రాగా వస్తే ఇప్పుడు నేను చూపిన టిప్స్తో మీరు అక్కడ స్టిచ్ చేసుకోండి. కింద వైపు క్రాస్ పట్టి కరెక్ట్గానే ఉంది, పై వైపు క్లాత్ మీకు ఎక్స్ట్రాగా ఉంది అన్నట్లయితే మనం కటింగ్ చేసుకున్నప్పుడే 2 కూడా సమానంగా పెట్టినే ఆ క్రాస్ పట్టి షేప్ దగ్గర మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది, క్రాస్ని. ఓకేనా, అలా కట్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. కొంచెం ఏమైనా ఎక్స్ట్రాగా వచ్చిందంటే ఈ క్రాస్ పట్టి దగ్గరనే మనం కొంచెం స్టిచ్ చేసుకోవాలి. కానీ పై వైపు నెక్ దగ్గర మనం క్లాత్ అనేది కట్ చేసుకోకూడదు. కాజా పట్టి ఉక్స్ పట్టి 2 కూడా సమానంగా పెట్టి నెక్ ఏదైతే డీప్ పెట్టింటామో అంతే డీప్ ఉండాలి. కొంచెం ఎక్స్ట్రాగా ఎక్కువగా ఉంది అంటే ఇక్కడ మనం డాట్ అయితే పెడతాం కదండి, ఈ డాట్లో మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకేనా, మీకు క్లారిటీగా అర్థం కావాలని వీడియో కొంచెం స్లోగా చెప్తున్నాను. ఇప్పుడు నేను కాజా పట్టి వైపు ఉండే క్లాత్ దగ్గర ఈ డాట్ అనేది పెట్టుకున్నాను. అంటే కాజా పట్టి వైపు 3 డాట్లు కూడా మనం స్టిచ్ చేసుకున్నాము. అక్కడ వచ్చేసి 1/2 ఇంచి ఖర్చుతో ఒక మార్క్ అనేది పెట్టేసినాను. నెక్స్ట్ చూడండి, ఉక్స్ పట్టి క్లాత్ వైపు వచ్చేసి ఇలా ఒక 1/2 ఇంచిని ఫోల్డ్ చేసి ఇలా పెట్టి చూసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుని కరెక్ట్గా ఇలా పెట్టుకుని చూడండి, ఇక్కడ మనం డాట్ అయితే స్టిచ్ చేసాం కదా కాజా పట్టి వైపు, అదే మార్క్ని ఉక్సుల పట్టి వైపు కూడా ఈ విధంగా ఒక మార్క్ చేయాలి. మీకు మరి దగ్గరగా చూపిస్తున్నాను. ఇలా మార్క్ చేసి ఈ మార్క్ దగ్గర నుంచి పైకి 1/2 ఇంచి విడత పెట్టుకుంటూ ఇలా ఒక మార్క్ చేయండి. ఓకేనా, కరెక్ట్గా కాజా పట్టి దగ్గర ఏదైతే మార్క్ ఉందో దాన్ని ముందుగా మార్క్ చేసుకున్నామో 1/2 ఇంచి పైకి మార్క్ చేసిన తర్వాత మధ్యలో ఒక మార్క్ వేసుకోవాలి ఈ విధంగా. ఓకేనా, ఈ మధ్యలో మార్క్ మనకి మధ్యలోకి వస్తుంది. కింద పైన మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్క్ పైన వచ్చేసి మనకి స్టిచ్చింగ్ పడుతుంది. వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ మనం కరెక్ట్గా 1/2 ఇంచి ఖర్చుతో స్టిచ్ చేసుకోవాలి. అంటే 1/2 ఇంచి మనం ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఉక్సుల పట్టిక డాట్ పెట్టుకుంటాం కదండి, డాట్ మనం ఎంతైతే పెట్టుకుంటామో అదే మార్క్ పైన ఇలా స్టిచ్ చేసుకోవాలి. కాజా పట్టిని ముందుగా స్టిచ్ చేసి ఆ తర్వాత ఉక్స్ పట్టి వైపు వచ్చేసి ఇలా కొలతలు చూసుకుంటూ మనం స్టిచ్ చేసామనుకోండి, హెచ్చు తగులు రాకున్నట్టు మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి. ఓకేనా, మనం ఇప్పుడు స్టిచ్ చేసాం కదా, మళ్ళీ ఈ విధంగా పెట్టి చూస్తున్నాం. చూడండి, కరెక్ట్గా మనకి క్రాస్ పట్టి అడ్జస్ట్ కూడా సరిపోయింది. ఈ ఉక్స్ల పట్టి కాజా పట్టి దగ్గర మనం డాట్ ఏదైతే పెట్టామో ఆ 2 కూడా సమానంగా వచ్చింది, క్రాస్ పట్టీస్ కూడా సమానంగా వచ్చింది. కానీ ఇక్కడ పైన చూసినట్లయితే కొంచెం మనకి ఎక్కువగా క్లాత్ అనేది కనిపిస్తుంది. అలాంటప్పుడు ఏం చేసుకోవాలంటే ఈ మార్క్ కన్నా ఇంకొంచెం మనం ఎక్స్ట్రాగా ఇక్కడ క్లాత్ అనేది స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, మనం అలాగే వదిలేస్తే కనుక ఉక్స్ల పట్టి కాజా పట్టి హెచ్చు తగులు వచ్చేస్తుందండి. అలా కాకున్నట్టు ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పెట్టి చూపిస్తున్నాను. చూడండి, మనకి పర్ఫెక్ట్గా ఇప్పుడు కాజా పట్టి ఉక్స్ పట్టి స్ట్రైట్గా వచ్చేసింది.
నెక్స్ట్ మనం ముందుగా చూసుకున్నాము, అది పర్ఫెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏం చూసుకోవాలి అంటే నెక్ సమానంగా ఉందా లేదా అని ఒకసారి మనం చూసేసుకుందాం. చూసారా, నెక్ మనకి ఎక్కడ కూడా ఒకటి ఎక్కువ తక్కువ రాకున్నట్టు సమానంగా ఉంది. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ మూడవ డాట్ అంటే హార్మోల్ దగ్గర మనం ఏదైతే డాట్ పెట్టుంటామో ఆ డాట్ వచ్చేసి రెండు వైపుల క్లాత్కి ఒకే విధంగా మనం డాట్ స్టిచ్ చేసామా అని చూసుకోవాలి. ఓకేనా, ఇప్పుడే చూసుకుని మనం తర్వాత బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తే కనుక హార్మోల్ షేప్ దగ్గర కూడా ఎక్కడ మనకి రింకల్స్ రాదు, రెండు వైపులా కూడా ఒకే విధంగా డాట్ అనేది స్టిచ్చింగ్ అయి ఉంటుంది. ఇప్పుడు కాజా పట్టీని స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నానండి. కాజా పట్టీ వచ్చేసి స్టిచ్ చేసినప్పుడు బ్లౌజ్ని రాంగ్ సైడ్కి మన వైపు పెట్టుకోవాలి. ఇక్కడ మనకి స్ట్రైట్గా క్లాత్ అనేది ఉండాలండి, ఒకటి ఎక్కువ తక్కువగా పెట్టుకోకూడదు, స్ట్రైట్ క్లాత్ అనేది ఉండాలి. ఓకేనా, అలా పెట్టుకుని బ్లౌజ్ యొక్క రాంగ్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను. దానిపైన వచ్చేసి చూడండి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్లు స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా మనం పావించి ఖర్చు అయితే పెట్టుకుని ఉంటామండి కటింగ్ చేసినప్పుడే. మీరు కనుక ఆ బ్లౌజ్ కటింగ్ చూడలేదంటే మన ఛానల్లో బ్లౌజ్ కటింగ్ అయితే ఉన్నాయి, చాలా వరకు చూడొచ్చు మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి. ఓకేనా, లేదంటే ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో కూడా పెడతాను. మన ఛానల్లో ఒక్కసారి బ్లౌజ్ కటింగ్ చూడండి, మీకు పర్ఫెక్ట్గా అర్థం అవుతుంది. ఓకేనా, ఇలా అయిపోయిన తర్వాత దీన్ని టర్న్ చేసి మనం ఇక్కడ కాజా పట్టిని స్టిచ్ చేసుకోవాలి. కొంతమందికి ఏంటంటే కాజా పట్టి ఉక్స్ పట్టి స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా హెచ్చు తగులు వస్తుందండి, అందుకోసం ఇక్కడ చూపిస్తున్నాను. ఓకేనా, చూడండి కాజా పట్టిని ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం కింద వైపు స్టిచ్చింగ్ చేసి టర్న్ చేసాం కదండి రైట్ సైడ్కి, అక్కడ స్టిచ్చింగ్ కనిపిస్తూ ఉంటుంది కదా, ఆ స్టిచ్చింగ్ పైన క్లాత్ ఇక్కడ వరకు వచ్చేటట్టు పెట్టుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకి చూడండి మళ్ళీ దీని పక్కన పావించి ఖర్చుతో మరొక స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకుంటాం కదా, ఆ స్టిచ్ కూడా వేసేస్తున్నాను. మనకి పర్ఫెక్ట్గా కాజా పట్టి ఇప్పుడు రెడీ అయిపోయింది. చూడండి రాంగ్ సైడ్న కూడా మనకి అంతే ఫినిషింగ్తో కాజా పట్టి రెడీ అయింది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా అర్థం కావాలని చూపిస్తున్నానండి, మరేం లేదు. ఇది అయిపోయిన తర్వాత ఒక్కసారి ఉక్స్ పట్టిని ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకొని చూసుకోవాలి. చిన్న చిన్న టిప్సే అండి, మనకి ఎక్కువ టైం ఏం పట్టదు. ఈ విధంగా చెక్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసేస్తే బిగినర్స్కి చాలా ఈజీగా ఉంటుంది. మొత్తం స్టిచ్ చేసి మళ్ళీ స్టిచ్ మొత్తం విప్పాల్సి ఉంటుంది కాబట్టి ఒకసారి ఈ విధంగా చూసుకున్న తర్వాత మీరు స్టిచ్ చేస్తే మళ్ళీ మనకి ఆల్టరేషన్ ప్రాబ్లం అనేది ఉండదు. ఓకేనా, ఇప్పుడు ఉక్స్ పట్టిని అయితే స్టిచ్ చేస్తున్నాను. ఉక్స్ పట్టి విడ్త్ వచ్చేసి మనకి 1.5 ఇంచెస్ అయితే సరిపోతుందండి. ఉక్స్ పట్టీని వచ్చేసి మనం లైనింగ్ క్లాత్తోనే స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఉక్స్ పట్టీ ఎక్కడైతే స్టిచ్ చేస్తున్నామో ఆ క్లాత్ యొక్క రైట్ సైడ్ మన వైపు పెట్టుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్లు కరెక్ట్గా పావించి ఖర్చుతోనే మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మళ్ళీ క్లాత్ని టర్న్ చేసి ఎడ్జ్కి మరొక స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ మనం దీన్ని టర్న్ చేసి నీట్గా ఇక్కడ ఫోల్డ్ చేసి ఉక్స్ పట్టీని స్టిచ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఉక్స్ పట్టి వైపు కొంచెం కనిపించేటట్టు ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఓకేనా, మీరు లైనింగ్ ఫ్యాబ్రిక్ కనిపించేటట్టు ఉక్స్ పట్టీని ఎప్పుడు స్టిచ్ చేసుకోకూడదండి. కొంచెం మనకి మెయిన్ ఫ్యాబ్రిక్కి ఈ లైనింగ్ క్లాత్ వైపు కనిపిస్తూ ఉండాలన్నమాట, అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది చక్కగా ఉంటుంది. ఓకేనా, ఇలా ఈ టిప్స్ పాటిస్తూ ఈ వీడియోలో చూపించినట్లు మీరు కూడా స్టిచ్చింగ్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఎక్కడ కూడా మీకు ఉక్స్ పట్టి ఎక్కువగా కాజా పట్టి తక్కువగా రాకున్నట్టు పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా, ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగినర్స్కి ఈ వీడియో అర్థం అవుతుంది, యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.